ది కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది సినిమా. ఒక చిత్రసీమలోనే కాకుండా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నో అడ్డంకుల మధ్య గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించింది. పలుచోట్ల నిషేధం విధించినా విజయవంతమైంది. ఆ తర్వాత ఓటీటీలోకి రావడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే థియేటర్లో విడుదలైన 9 నెలల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఫిబ్రవరి 16న జీ5 వేదికగా ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. తాజాగా ది కేరళ స్టోరీ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. స్ట్రీమింగ్ అవుతున్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్లో కొనసాగుతోంది ఈ సినిమా. అంచనాలకు మించి వ్యూస్ దక్కించుకుంటోంది. 15 రోజులుగా జీ5 ఓటీటీలో నేషనల్ వైడ్గా టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా మొత్తం 300 మిలియన్ల వాచ్ మినిట్స్ మైలురాయిలను దాటింది చిత్రం. దర్శకుడు సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. కొన్నేళ్లుగా కేరళలో 32,000 మంది యువతులు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించారు. సుమారు 20 కోట్లతో రూపొందించిన కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టి సంచలన విజయం సాధించింది.